నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న 1 ఇయర్ బీఎడ్ మరియు దాని రెగ్యులేషన్స్ 2025 రూల్స్ని సింపుల్గా క్లియర్గా అర్థం చేసుకుందాం. అయితే ఈ మొత్తం విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఆర్డర్లో వెళ్దాం. ముందుగా అసలు ఈ ప్రోగ్రాం ఏంటి, దాని ఉద్దేశమేంటి, తర్వాత ఎవరు అర్హులు, అడ్మిషన్ ఎలా ఇస్తారు, ఆ తర్వాత కోర్సు డ్యూరేషన్, ఫ్యాకల్టీ ఎలా ఉండాలి, కాలేజీలో వసతులు, ఇంకా ఏ కాలేజీలు ఈ కోర్సును అందించగలవు, ఇలా అన్ని విషయాలు స్టెప్ బై స్టెప్గా చూద్దాం. పదండి మొదలు పెడదాం. సరే, మొదటిగా అసలు ఈ 1 ఇయర్ బీఎడ్ ప్రోగ్రాం అంటే ఏంటి, దీని ముఖ్య ఉద్దేశమేమిటి, దీన్ని ఎందుకు తీసుకువస్తున్నారు, ఈ బేసిక్ విషయాలు తెలుసుకుందాం. చూడండి, ఈ 1 ఇయర్ బీఎడ్ అనేది ఒక ప్రొఫెషనల్ ప్రోగ్రాం. దీని ప్రధాన లక్ష్యమేంటంటే మన జాతీయ విద్యా విధానం అంటే ఎన్ఈపీ 2020కి అనుగుణంగా క్వాలిటీ ఉన్న స్కూల్ టీచర్లను తయారు చేయడం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఈ కోర్స్ని కేవలం మల్టీ డిసిప్లినరీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏవైతే పెద్ద యూనివర్సిటీలు లేదా కాలేజ్లలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లాంటి చాలా కోర్సులు ఉంటాయో అటువంటి సంస్థలు మాత్రమే అందించగలవు. మరి ఈ ప్రోగ్రాం పూర్తి చేస్తే వచ్చే ఫలితాలేంటి? 1. ఇది మన కొత్త విద్యా విధానంలోనే 5+3+3+4 స్ట్రక్చర్ ప్రకారం ఫౌండేషనల్ నుంచి సెకండరీ స్టేజ్ వరకు అంటే అన్ని దశలకు అవసరమైన టీచర్లను తయారు చేస్తుంది. 2. కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ డిగ్రీ వస్తుంది. అంతేకాదు, దీని తర్వాత ఎవరైనా ఎంఎడ్ చేయాలనుకుంటే వాళ్లకి ఈ డిగ్రీతో అర్హత ఉంటుంది. ఇక ఈ ప్రోగ్రాం యొక్క పూర్తి బాధ్యత ఆ కాలేజీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్దే. సరే, ఇప్పుడు అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూసే అంశం అర్హత ఇంకా ప్రవేశ ప్రక్రియ. అంటే ఈ కోర్సులో చేరడానికి ఎవరికి అర్హత ఉంది, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ 1 ఇయర్ బీఎడ్ ప్రోగ్రాంలో చేరడానికి ప్రధానంగా 2 మార్గాలున్నాయి. మొదటిది, ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ పూర్తి చేశారో వాళ్ళు. అయితే వాళ్ళు తమ మాస్టర్స్ డిగ్రీలో కనీసం 50% మార్కులు తెచ్చుకుని ఉండాలి. ఇక రెండో మార్గం, ఎవరైతే 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారో వాళ్ళు. అంటే ఉదాహరణకి బీటెక్ లాంటి కోర్సులన్నమాట. వీళ్లు కూడా తమ డిగ్రీలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. సో ఇద్దరికీ కామన్ రూల్ 50% మార్కులు. ఇక రిజర్వేషన్ విషయం చూస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి మార్కులలో కొంత సడలింపు ఇంకా సీట్ల రిజర్వేషన్ కూడా ఉంటుంది. అయితే ఈ సడలింపులనేవి సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి. అంటే ఆయా ప్రభుత్వాల నిబంధనలను అనుసరించి ఇది వర్తిస్తుంది. అడ్మిషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్గా పెట్టారు. దేశం మొత్తం మీద ఒకే ఒక్క ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఈ పరీక్షను మనకు తెలిసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఈ టెస్ట్లో సబ్జెక్ట్ పరిజ్ఞానంతో పాటు యాప్టిట్యూడ్ను కూడా టెస్ట్ చేస్తారు. దీనివల్ల దేశవ్యాప్తంగా అడ్మిషన్స్కు ఒక స్టాండర్డ్ మెయింటైన్ అవుతుంది. సరే, అడ్మిషన్ దొరికింది అనుకుందాం. మరి ఆ తర్వాత కోర్స్ ఎలా ఉంటుంది? అంటే దాని డ్యూరేషన్ ఎంత, క్లాసులు ఎన్ని రోజులుంటాయి, అటెండెన్స్ రూల్స్ ఏంటి, ఈ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ ప్రోగ్రాం పేర్లోనే ఉన్నట్టు దీని డ్యూరేషన్ ఒక విద్యా సంవత్సరం. ఈ ఒక్క సంవత్సరంలోనే 2 సెమిస్టర్లు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చాలా మంచి వెసులుబాటిచ్చారు. అనుకోని కారణాల వల్ల ఎవరైనా ఒక సెమిస్టర్ రాయలేకపోయినా లేదా పూర్తి చేయలేకపోయినా వాళ్ళు ఈ ప్రోగ్రాంను కంప్లీట్ చేయడానికి గరిష్టంగా 2 సంవత్సరాల సమయం ఇస్తారు. ఇది స్టూడెంట్స్కి నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వర్కింగ్ డేస్ గురించి చూద్దాం. ప్రతి సెమిస్టర్లో ఎగ్జామ్స్ని పక్కన పెడితే కనీసం 96 పని దినాలు ఉండాలి. అలాగే స్టూడెంట్ టీచర్లకు వారానికి కనీసం 40 గంటల పని ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది ఒక సీరియస్ ఫుల్ టైం ప్రోగ్రాం అని. ఇక అటెండెన్స్ అంటే హాజరు విషయంలో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. థియరీ క్లాసుల లాంటి అన్ని కోర్స్ వర్కులకు కనీసం 80% హాజరు కంపల్సరీ. కానీ స్కూల్ ఇంటర్న్షిప్, టీచింగ్ ప్రాక్టీస్ లాంటి ప్రాక్టికల్స్కి మాత్రం 90% హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం కదా, అందుకే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మంచి క్వాలిటీ ఉన్న టీచర్లు తయారవ్వాలంటే వాళ్లకి పాఠాలు చెప్పే ఫ్యాకల్టీ కూడా అంతే క్వాలిఫైడ్ అయి ఉండాలి కదా. మరి ఈ 1 ఇయర్ బీఎడ్ కోర్సును బోధించడానికి కావలసిన అధ్యాపకుల అర్హతలేంటో చూద్దాం. ఒక కాలేజీలో మినిమం ఎంతమంది ఫ్యాకల్టీ ఉండాలో ఈ టేబుల్లో క్లియర్గా ఉంది. చూడండి, ఒక యూనిట్ అంటే 50 మంది విద్యార్థులకు
ఒక ప్రొఫెసర్ హెడ్గా ఉండాలి. ఫౌండేషన్ కోర్సులకు 2, పెడగాగి సబ్జెక్టులకు 4, ఫిజికల్ ఎడ్యుకేషన్కు 1, ఆర్ట్ ఎడ్యుకేషన్కి 1 ఇలా ఫ్యాకల్టీ ఉండాలి. అదే స్టూడెంట్ సంఖ్య 100కి పెరిగితే, అంటే 2 యూనిట్లు అయితే, ఫ్యాకల్టీ సంఖ్య కూడా దానికి తగ్గట్టుగా పెరుగుతుంది. డిపార్ట్మెంట్ హెడ్గా ఉండే ప్రొఫెసర్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖచ్చితంగా పీజీ మరియు ఎంఎడ్ డిగ్రీలో 55% మార్కులుండాలి. ఎడ్యుకేషన్లో పీహెచ్డీ కంపల్సరీ. అనుభవం విషయానికొస్తే ప్రొఫెసర్కి 10 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్కి కనీసం 8 ఏళ్ల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయానికొస్తే వీరికి కూడా పీజీ మరియు ఎంఎడ్లో 55% మార్కులుండాలి. దాంతోపాటు నెట్ లేదా ఎస్ఎల్ఈటీ పరీక్ష పాసయి ఉండాలి, లేదా ఎడ్యుకేషన్లో పీహెచ్డీ అయినా చేసి ఉండాలి. ఇక్కడొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వీరికి 3 సంవత్సరాల స్కూల్ టీచింగ్ అనుభవం ఉంటే దానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఫ్యాకల్టీ ఎంత ముఖ్యమో చదువుకోవటానికి మంచి వాతావరణం, సౌకర్యాలు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఒక గుర్తింపు పొందిన కాలేజీలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అంటే క్యాంపస్ ఎలా ఉండాలి, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ ఎలా ఉండాలో చూద్దాం. 50 మంది విద్యార్థుల కోసం ఈ 1 ఇయర్ బీఎడ్ కోర్సును అందించే ఒక సంస్థకి కనీసం 2500 చదరపు మీటర్ల మొత్తం ల్యాండ్ ఉండాలి. ఇది ఆ క్యాంపస్ ఉండాల్సిన మినిమం సైజ్ అన్నమాట. ఈ మొత్తం 2500 చదరపు మీటర్ల స్థలంలో కనీసం 1500 చదరపు మీటర్ల స్థలంలో బిల్డింగ్స్, క్లాస్ రూమ్లు, ల్యాబ్స్ లాంటి నిర్మాణాలు ఉండాలి. దీన్నే మనం బిల్టప్ ఏరియా అంటాం. మిగిలిన స్థలాన్ని ప్లేగ్రౌండ్, గార్డెనింగ్ లాంటి వాటికి ఉపయోగించవచ్చు. ఇక కాలేజీ లోపల ఉండాల్సిన సౌకర్యాలు చూద్దాం. ప్రతి యూనిట్కు కనీసం 2 పెద్ద క్లాస్ రూమ్లు కావాలి. లైబ్రరీలో 50 మంది కూర్చునే సౌకర్యం, 4000కు పైగా పుస్తకాలుండాలి. సైకాలజీ, సైన్స్ ల్యాబ్స్ ఖచ్చితంగా ఉండాలి. టీచింగ్ మెటీరియల్స్ తయారు చేసుకోవడానికి ఒక రీసోర్స్ సెంటర్, అలాగే పెద్ద మీటింగ్స్ కోసం 200 మంది కూర్చునే ఒక మల్టీపర్పస్ హాల్ కూడా ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా దివ్యాంగులు కూడా కాలేజీలో ఎక్కడికైనా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లేలా ఏర్పాట్లు చెయ్యాలి. సరే, ఇప్పటిదాకా మనం స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. మరి అసలు ఈ కొత్త 1 ఇయర్ బీఎడ్ కోర్సును ఏ కాలేజీలు పెట్టడానికి అర్హత కలిగి ఉన్నాయో ఇది చాలా ముఖ్యమైన రూల్. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఈ కోర్సును 2 రకాల సంస్థలు అందించవచ్చు. మొదటిది ఇప్పటికే ఐటెబ్ అంటే 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నడుపుతున్న పెద్ద మల్టీడిసిప్లినరీ కాలేజీలు. ఇక రెండవది ప్రస్తుతం 2 సంవత్సరాల బీఎడ్ కోర్సును అందిస్తున్న కాలేజీలు. అయితే వీటికొక కండీషన్ ఉంది. ఈ కాలేజీలు తప్పనిసరిగా 2028 నాటికి మల్టీడిసిప్లినరీ సంస్థలుగా మారాలి. ఇంకా 2030 నాటికి ఐటీపు కోర్సును కూడా స్టార్ట్ చేయాలి. ఈ మార్పుకు సిద్ధంగా ఉన్న కాలేజీలు మాత్రమే ఈ 1 ఇయర్ బీఎడ్ అందించగలవు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ రూల్స్ అన్ని క్లియర్గా చూశాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.